మై డియర్ బ్రదర్, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. బర్త్డే. థ్యాంక్ యూ సిస్టర్. ఏంటి వాయిస్ డల్ గా ఉంది? కుంపతీసి హ్యాంగ్ ఓవరా? హ్యాంగ్ ఓవరా? హ్యాంగ్ ఓవర్ అంటే నీకు తెలుసా సిస్టర్? ఒకసారి చూడు. సిస్టర్, నువ్వు సిగరెట్ తాగుతావు సిస్టర్? బీ ప్రాక్టికల్ అనయా. ఇది మెడలో ఉన్న ఎవరికైనా ఇది చేతిలో ఉండాలి, లేకపోతే దీనికి వాల్యూయే లేదు. అయినా అమ్మ నాన్నలాగా నేను అలా ఉండాలని ఇలా ఉండాలని నీకు నువ్వే ఒక ఇమేజ్ గీసేసుకుంటావా? నేనుంటున్న ఊరికొచ్చి, నేను పనిచేస్తున్న ప్లేస్కొచ్చి నా పక్క నుండి చూసే తెలుస్తుంది నేనేంటో. అది తిరుగు. ఇంకేంటి విశేషాలు? ఐస్ బర్స్ట్ కన్నా విశేషాలు ఏముంటాయి చెల్లెమ్మా? అయినా నేను ఆఫీస్కి అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, నేను మళ్ళీ చేస్తాను. ఆగన్నయ్యా, విశేషాలు ఉన్నాయి ఉన్నాయి, నేను చెప్తా కదా, నువ్వు ఆగు. నీ ఏజ్ 26 అయితే 1 month తర్వాత నాదెంత? 1 month తర్వాత 25. అయితేనా? తెలుగు అమ్మాయి, అందులో చౌదరీస్ అమ్మాయి, 25 ఏళ్లు దాటిన తర్వాత కూడా పుట్టిలు దాటకపోతే నలుగురు 5-6 రకాలుగా మాట్లాడుకోరు? బీ ప్రాక్టికల్ అన్నయ్య. ఇప్పటి నుంచే సంబంధాలు చూడటం మొదలు పెడితే సెట్ అవ్వడానికి ఈజీగా 5-6 months పడుతుంది. సో ఆ పనిలో ఉండు. సంబంధాలా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదవే? ఉంటే దానికి దీనికి సంబంధమే ఉంది? టెస్ట్ డ్రైవ్ చేసినంత మాత్రాన కార్ కొనేస్తామా? నీకు కార్ తప్ప వేరే ఎగ్జాంపుల్ దొరకలేదా చెల్లెమ్మా? ఏదో ఒక ఎగ్జాంపుల్ అన్నయ్య, కానీ సంబంధం మాత్రం ఏ ఆధార్ కార్డో రేషన్ కార్డో కాదు, ఓన్లీ గ్రీన్ కార్డ్. అయినా ఇన్ని రోజులు ఇండియాలో ఉండడమే దరిద్రం, మళ్ళీ పెళ్ళయ్యాక కూడానా? ఐఎమ్ టైర్డ్ అండ్ బోర్డ్ ఆఫ్ దిస్ కంట్రీ, యు నో. గ్రీన్ కార్డా? నీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైంది అన్నయ్య. ఫెమినిజం ఫెమినిజం అంటారు, కానీ పెళ్లి ఖర్చులకు వచ్చేసరికి నా అన్న ఆస్తిని, అన్నయ్య శాలరీని మింగేస్తారనే కదా. నిజమే అన్నయ్య, ఏ అమ్మాయి తన సంపాదనతో పెళ్లి చేసుకోదు, చేసుకోలేదు. చెల్లికి పెళ్లి చేసావన్న మాట తప్పితే నీకేం మిగలదు. కాని నువ్వు కష్టపడి నా పెళ్లి చేసినందుకు నేనేం అమెరికా నుంచి నీ పిల్లలు స్కూల్ ఫీజులేం పంపను. బట్ పవిత్ర భారతదేశంలో అన్నయ్యగా పుట్టావు కాబట్టి నీకిది తప్పదు. ఈ జన్మకి ఇంతే. ఏం చేస్తామన్నయ్య, తప్పించుకోలేవు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, యూనో. అన్నయ్య ఒక్క నిమిషం, కాల్ వస్తున్నట్టుంది. బాయ్ ఫ్రెండ్ ఒకడు. బ్రదరు, బాయ్ ఫ్రెండ్ కాలింగ్. ఐ కాల్ యూ లేటర్, ఓకే? బాయ్. హాయ్ బేబీ.